సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. సంగారెడ్డి చౌరస్తాలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, కాంగ్రెస్ కు 10-12 స్థానాలు మాత్రమే అన్నారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ రావాలని ఎదురు చూస్తున్నారు. మనం కూడా ప్రజల్లోకి పోతాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. గెలిచిన వారందరూ ధైర్యంగా పనిచేయాలని, త్వరలో గెలిచిన సర్పంచులందరికీ శిక్షణ కార్యక్రమాలు పెడతాం. ఇంకా 2 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. తర్వాత మరో 3 ఏళ్లు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటామని తెలిపారు. మీరు ప్రజలకు ఇచ్చిన పనులు వీలైనంత వరకు పూర్తి చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నేను దగ్గరుండి అన్ని పనులు చేయించే బాధ్యత నాది అని హరీష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మామిళ్ల రాజేందర్, పట్నం మాణిక్యం, మందుల వరలక్ష్మి, ఎంఏ ముఖీం హకీం, జిల్లా నాయకులు నరహరి రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, మనోహర్ గౌడ్, కొండల్ రెడ్డి, మల్లా గౌడ్, శివరాజ్ పాటిల్, సరళ పుల్లారెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాడ ఒకరిలో కొంచెం దయచేసి అందరూ ఇంకానా తిరగలేదు. అనంత్ సార్ వాళ్ళు మాత్రమే రావాలి పైకి. వాళ్ళు ఫోటో దిగిన అనంత్ సార్ వెనక సైదాపూర్ రెడీ ఉండండి, కిందనే ఉండండి. సైదాపూర్ వచ్చి రెడీ ఉండండి, కిందనే ఉండాలి దయచేసి. ఆడ సన్మానం దగ్గర జర కంపలు ముందుకు పోయి మిగతా వాళ్ళు కొంచెం సహకరించి అందరూ ఒకసారి పోతే మళ్ళీ సన్మానం ఎవరు చేయాలో అర్థం కాదు కాబట్టి మీరే గ్రామస్తులు వాళ్ళనే ముందుకు పంపించాలి. తర్వాత మీరు హరీషన్న శాల్వాళ్ళు వాళ్ళకే ఇస్తారు, జర ముందుకు పంపించండి వాళ్ళని. సన్మానం చేసుకున్న గ్రామస్తులు పోయి భోజనం చేయాలి, మిగతా వాళ్ళు సహకరించాలి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి మనం ముందెప్పుడూ చూసినట్టుగా రాష్ట్రం మొత్తం మరి పట్టణాల్లో సీఎం గారు మీటింగులు పెట్టి ప్రతి గ్రామంలో పోలీసుకు సంబంధించిన ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో కష్టాలకి ఎదుర్కొని ఈరోజు గెలిచి వచ్చిన మీ అందరికీ మరోసారి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. కర్తవ్యం మరి గ్రామాల్లో మనం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమం అందించడంలో కానీ మరి మనం ఎక్కడ వెనకంజ ఉండకుండా మరి మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఏ రకంగా పెట్టినప్పటికీ కొన్ని గ్రామాల్లో అయితే అభ్యర్థులను తప్పించడానికి కూడా చాలా ప్రయత్నాలు వాళ్ళు చేయటం జరిగింది. మరి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొని కూడా మరి ఈరోజు మనం మన సత్తాను చాటుకున్నందుకు మరొకసారి ప్రతి కార్యకర్తకి, ప్రతి గ్రామంలో పనిచేసిన తీరు ఎంతో బాగుంది. మరి ఆ విషయంలో నేను మాత్రం మీ అందరికీ, మీరు నన్ను కూడా అదే రకంగా గెలిపించారు కాబట్టి మరోసారి మీకు అభినందించక తప్పదు. మరి మనం ముందు కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఎక్కడ అధైర్యపడకుండా
మనం అదే సత్తా చూపాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఇప్పుడు రాజేందర్ గారు వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత గుండాయిజం చేసినా, ఎన్ని డబ్బులు పంచినా కూడా అద్భుతంగా గెలిచి వచ్చినటువంటి మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వారందరినీ నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. నిజంగా ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో చాటినాయి. కారు జోరు, కాంగ్రెస్ బేజారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఎప్పుడైనా రూలింగ్ పార్టీ, ఇప్పుడు మనం కూడా 2 సార్లు గవర్నమెంట్లు ఉన్నాం, అంతకుముందు కూడా కాంగ్రెస్ ఉండే, తెలుగుదేశం ఉండే. ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు అనేవి రూలింగ్ పార్టీ 90 పైసలు గెలుస్తుంది, ప్రతిపక్షం 10 పైసలు గెలుస్తుంది. కానీ ఈసారి ఏమైంది? మనం 40%, 4,000కు పైగా సర్పంచులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 4,000కు పైగా గెలిచినాం. కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు. మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. ఈ కేసు వేరే కేసు ఇది. ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు. ఇప్పుడు మనము గెలిచిన సర్పంచులు కూడా ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు సంగారెడ్డిలో మనం 34 గెలిచినాం. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే సంగారెడ్డిలో మనం 25 గెలిచినాం, 29 గెలిచినాం అంటాడు. ఇంట్లో కూడా అలానే కలుపుకుంటాడు. అన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లనే చేసిండు. సరే, రేవంత్ రెడ్డి సంగతి మనకు తెలియదు ఏం కాదు. అబద్ధాలు ఆడడంలో రాజకీయాల్లో భవిష్యత్తు నోబెల్ ప్రైజ్ ఎవరికి అందిస్తే అది రేవంత్ రెడ్డికే వస్తుంది. నంబర్ 1 జూటా కోర్. ఒక్కటే సరిగా మాట్లాడతాడా? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో నువ్వు గెలిచిందే 50% లోపల. ఏమంటాడు? నేను 66% గెలిచిన, ఇక మళ్ళా తాప కూడా మాదే గవర్నమెంట్ వస్తుంది అంటాడు. నువ్వు 66% సర్పంచులు గెలిస్తే మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఉంటే, పోయిన తాప మరి బీఆర్ఎస్ పార్టీ 90% సర్పంచులు గెలిచింది, మరి మా గవర్నమెంట్ రాలే కదా. అంటే మనము 90% గెలిస్తే మనకు 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 66% గెలిచిన రేవంత్ రెడ్డికి ఎన్ని వస్తాయి? 10, 12 వస్తాయి. 10, 12 ఎమ్మెల్యేలు వస్తాయి. గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది పక్క. నువ్వు చెప్పిన సూత్రమే నీకు చెప్తున్నా, అంతే కదా. ఇప్పుడు పోయిన తాప 10 జిల్లా పరిషత్లకు 10 మనమే గెలిచినాం. 33 జిల్లా పరిషత్, 30 జిల్లా పరిషత్లు ఉంటే 30కి 30 మనమే గెలిచినాం. 149 మున్సిపాలిటీలు ఉంటే 145 బీఆర్ఎస్ గెలిచింది. 10కి 10 డీసీసీబీలు బీఆర్ఎస్ గెలిచింది. మరి అప్పుడే మనకి 39 వచ్చినాయి. మరి నీకు 66 వచ్చినాయి. నీకు వచ్చింది 50 లోపలనే. కానీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నది 66. మరి నీకు వచ్చేది 10, 12 ఎమ్మెల్యేలు గంటకంటే రావు. మళ్ళీ అందరు ప్రజలు కూడా మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని గల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నీ మొఖానికి ఎరువులు ఇచ్చే తెలియదు కదా. ఇప్పుడు పంట పండాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి, కరెంటు కావాలి, ఎరువులు కావాలి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు? యాప్లు కావాలి, మ్యాప్లు కావాలి. యాప్ ఇయర్లే స్టార్ట్ చేసిండు. ఎరువు బస్తాలు కావాలంటే లైన్లో నిలబడి యాప్లో కొట్టుకుని, యాప్లో కొట్టే ఇప్పుడు ఒక సంచిస్తాం, నెలకొక సంచిస్తాం, మళ్ళీ 3 నెలలకు ఒక సంచిస్తాం. ఇక సంచి గంటికి తిరగాలన్న మనం. ఇట్లా చేస్తే వ్యవసాయం ముంగట పడుతుందా? నీ మొహానికి ఎప్పుడైనా వ్యవసాయం చేసినావా రేవంత్ రెడ్డి? రైతు కష్టం, రైతు విలువ నీకు తెలుసా? కేసీఆర్ గారు తన హయాంలో ఎరువులు ఫుల్లు, కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, పెట్టుబడికి టైంకు పైసలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి